రే రండ్రా అన్నయ్య సార్ రండి త్వరగా రే బీటీ మీది ఆచార్య అదిగో అక్కడున్నారు, అలాగే వీళ్ళు కూడా. ఈరోజు అందరూ కరెక్ట్ టైంకి వచ్చారు. ఇకపై ప్రతిరోజు అందరూ ఇదే విధంగా రావాలి. ఈ టీంకి కోచ్ నేనే కాబట్టి ఇకపై ఈ టీం తీసుకోబోయే నిర్ణయాలన్నీ నేనే తీసుకుంటాను. అలా నేను ఉండగలిగితేనే నేను మీకు కోచ్గా ఉండగలను. మీలో ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పొచ్చు. మా అందరికి ఓకే, అందరికి ఓకే. తాడులాగే పోటీపై దృష్టి సడలించనేకూడదు. మనస్ఫూర్తిగా తాడు లాగాలి. అలాగే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. ఐకమత్యం అదే ముఖ్యం. ఐకమత్యం అందరిలో ఉండాలి. తాడు ఈ చెట్టు కట్టి లాగడం ఇకపై ఆపేయాలి. అలాగే మనకెదురుగా ఉండి ఎవరైనా లాగుతుంటే మనం కూడా లాగాలనే కసి ఉంటుంది. ఇవన్నీ మారాయి కాబట్టి రేపే మీరు పోటీలో పాల్గొని మనం గెలవాలి, ట్రోఫీని సాధించాలని ఎవరు అనుకోకూడదు. ఎన్నో రోజులు కష్టపడితేనే మనకు మంచి టీం ఏర్పడుతుంది. దానికంటూ ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి. మీరు సిద్ధమా? సిద్ధం చెప్పండి రా. రేపటి నుండి తార్ రోడ్డు మీదే ప్రాక్టీస్. అలాగే దానికి తగ్గ ఏర్పాట్లు చేయండి. అలాగే ఇటువైపు రా. రాయ్, తాడు అటువైపు ఎగరకూడదు, ఇటువైపు దూకకూడదు. ఇది లాగే పోటీలో ముఖ్యమైనది తాడు. దాన్ని ముందు నువ్వు గౌరవించాలి. ఏ అందరికీ చెప్తున్నా. తాడు పట్టుకోండి. పట్టుకోండి. గట్టిగా పట్టుకో. లాగండి. చాలా ఆపండి. లేవండి. మీరు పొజిషన్స్ చేంజ్ చేసుకోవాలి. తమ్ముడు నువ్వు ముందుకురా. నువ్వే. ఏ తమ్ముడు నువ్వు వెనక్కి వెళ్ళు. ఏ పచ్చా నువ్వు ముందుకురా. తాడు పట్టుకోండి. లాగండి. తల ఉంచు. ఇక యుద్ధం మొదలయ్యే, అటులని తొలగించుకుని వెళ్ళగా సాహసమే జీవితమయ్యే, సమరం పేరిని మోగిద్దాం, ఇక విజయం వైపు సాగరా. నీ చేతుల్లోనే టీం బ్యాలెన్స్ మొత్తం ఉంటుంది. తను ఎలాగైతే ఉన్నాడో తాడు పైకి కిందకాను. పరిగెడదాం, గెలిచే వరకు పోరాడదాం.